ఇది టైమ్9 తెలుగు. ఇది లోకేష్ శాఖలో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో జరిగినటువంటి డార్క్ సీక్రెట్ ఆపరేషన్గా మేము భావిస్తున్నాం. అందుకనే మీరు ఎవరన్నా మాట్లాడితే మేము జైల్లో వేస్తామనేటువంటి మాట మాట్లాడుతున్నారు. మేము మరలా చెప్తున్నాం, మేమే పోలీస్ స్టేషన్లో రమ్మంటే వస్తాం. నిన్న కూడా మా పిల్లలు వచ్చారు, మేము వెళ్ళాం. కాబట్టి మీరు ఎంతమందిని అరెస్ట్ చేసుకుంటారో చేసుకోండి. మమ్మల్ని అందరినీ ఎవరైతే పాపం ఈరోజు దగా పడ్డారో నిరుద్యోగులు వాళ్ళందరితో పాటు మమ్మల్ని కూడా జైళ్ళన్నీ మా అందరితో నింపండి. నిరుద్యోగులతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు, మా యువత, విద్యార్థి విభాగాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. మమ్మల్ని అందరినీ మీరు జైలు నింపండి. ఇక తవ్వే కొంది ఎన్ని రకాలైనటువంటి మోసాలు, ఎన్ని రకాలైనటువంటి నేరాలు, ఎన్ని రకాలైనటువంటి ఘోరాలకి ప్రభుత్వం పాల్పడింది అనేటువంటిది ఒక్కసారి మనం చూస్తే దీనిలో పూర్తిగా డిఎస్సి అంటేనే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ, ఆ జిల్లా స్థాయి కమిటీల పాత్ర పూర్తిగా నిర్వీర్యమైపోయింది. బహుశా లోకేష్ అనుకొని ఉంటాడు, ఎందుకు కలెక్టర్లు, ఎందుకు ఎస్పీలు, వీళ్ళందరి పాత్ర నేనే పోషించేస్తే పోద్ది కదా అని చెప్పి అనుకున్నాడు. ఇప్పుడు అదే జరుగుతుంది. కింద స్థాయి ఉద్యోగం దగ్గర నుంచి, గ్రామ స్థాయి ఉద్యోగం నుంచి రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారి వరకు వాళ్ళు ఎవరు విధులు నిర్వర్తించే పరిస్థితులు లేరు. కేవలం ఈ వ్యక్తే లోకేష్ ఒక్కడే చక్రం తిప్పుతున్నాడు. ఏ శాఖలో అయినా అదే అనుకున్నాడమ్మా. మళ్ళీ ఎందుకు ఆయన డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ, ఆ డిఓ కన్వీనర్ ఉంటాడు, కలెక్టర్ ఉంటాడు, వీళ్ళందరితో దేనికని చెప్పి పిచ్చాడు. దాని మీద అంతా ఆయన సొంతంగా టెక్నాలజీ సమకూర్చుకున్నాడు కాబట్టి రాష్ట్ర స్థాయిలోనే చేశాడు. రాష్ట్ర స్థాయిలో చేసే పేరు మార్చు. డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ నువ్వు ఎందుకు చేసావు? వాళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో ఎక్కడైనా ఇచ్చావా? దాంతోపాటు నువ్వు మరో తప్పేం చేసావు? టెట్కి డిఎస్సికి సంబంధించి ఈ రెండుకి ఒకే వ్యక్తికి బాధ్యతలు, నీకు సంబంధించినటువంటి వాడికి నువ్వు బాధ్యతలు అప్పగించాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది దీనికి సంబంధించినటువంటిది? ఆ ప్రశ్నపత్రాల తయారీలో పాల్గొన్నటువంటి వ్యక్తి అక్కడ ఉన్నటువంటి మీరే ఒప్పుకుంటున్నారు, అతను కంప్యూటర్ ఆపరేటరు, టెంపరీ బేసిస్ మీద పనిచేసేవాడు అని చెప్పి. ఎవడైతే వ్యక్తి డిఎస్సి రాశాడో ఆ వ్యక్తి చేత మీరు కంప్యూటర్ దగ్గర ఆ డిజిటల్ ఆపరేటర్ దాని కింద అతను పెట్టుకొని కంప్యూటర్ ఆపరేటర్గా పెట్టుకొని ప్రశ్నపత్రాలు అప్లోడ్ చేయిస్తారా? ఆ వ్యక్తి పరీక్ష రాస్తాడా? ఆ వ్యక్తి కృష్ణా జిల్లాలో నెంబర్ 1 ర్యాంక్ వచ్చింది, నెంబర్ 1 ప్లేస్ వచ్చింది, స్టేట్లో ర్యాంక్ వచ్చింది. ర్యాంక్ వచ్చిన తర్వాత మీరు ఏం చేశారు? ఇది బయటపడిన తర్వాత ఆ పిల్లవాడికి సంబంధించినటువంటి వివరాలన్నీ డిలీట్ చేశారు. ఆ వివరాలన్నీ డిలీట్ చేసిన తర్వాత నాకు అన్యాయం జరిగిందని అతను కోర్టుకు పోయాడు. కోర్టుకు పోతే మీరు ఏం చేశాడు? కోర్టుకు నువ్వు వెళ్తావా అని చెప్పి బెదిరించి ఏదో ఒక విధంగా నువ్వు విత్డ్రా చేసుకోండి అని చెప్పాం. మేము దీంట్లో స్పష్టంగా ఒక మాట చెప్తున్నాం, మీరు డబ్బులు చేతులు మారాయి. ఈరోజు మేము అనుకునేటువంటి దాన్ని బట్టి డబ్బులు చేతులు మారడంలో ఉద్యోగులను మీరు ఎందుకు ప్రొటెక్ట్ చేసుకుంటున్నారంటే ఉద్యోగులను ముందు పెట్టి మీరే డబ్బులు దండుకున్నారనేటువంటిది మీరు ఇచ్చినటువంటి జీవోల ద్వారా ఈరోజు అర్థమవుతుంది. కాబట్టి వాళ్ళ మీద ఎవరి మీద కూడా మీరు చర్యలు తీసుకునేటువంటి పరిస్థితులు లేరు. దాని పర్యవసానంగా కాల్ లెటర్లకు సంబంధించి గందరగోళం సృష్టించారు. దానిలో ఒకే కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళకి ముందున్నటువంటి వాళ్ళకి ర్యాంక్ వచ్చింది, వెనక ఉన్నటువంటి వాళ్ళకి ర్యాంక్ వచ్చింది, మధ్యలో ఉన్నటువంటి వాళ్ళ ర్యాంక్ అదే కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళకి ర్యాంకులు ఎగిరిపోయాయి. ఇది ఎక్కడ చూడలే, వినలే మనం. మీరు నిరుద్యోగుల జీవితాలతో ఎంత ఆశతో వస్తాడో ఉద్యోగం అనేవాడు, నాకు ఉద్యోగం వచ్చిందని చెప్పి అక్కడికి వస్తే నీకు ఉద్యోగం రాలే, మేము టెస్టింగ్కి మెసేజెస్ పంపించాం, ఆ మెసేజ్ నీకు వచ్చింది అని చెప్పి మాట్లాడాం. దాదాపుగా 4000 మంది అభ్యర్థులు ఈరోజు మీరు చేసినటువంటి పొరపాటు వల్ల ఉన్నత ఉద్యోగ అవకాశాలు కోల్పోయినటువంటి మాట నిజం కాదా? అందుకనే హైకోర్టు ఏమని చెప్పింది, ఎవడైతే సెలెక్ట్ అయ్యాడో హైయర్ పోస్ట్కి ఆ గ్రేడ్ పోస్ట్ ఇవ్వాలా మీరు అని అంటే వాళ్ళు ఆదేశించినా మీరు కోర్టు అమలు చేయలేదంటే కోర్టు అంటే మీకు ఎంత లెక్కలేనితనం ఏర్పడింది అనేటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ కాదా? కాబట్టి హైకోర్టు ఏమని వ్యాఖ్యానించింది, ఇది దారుణమైనటువంటి చర్య, దుర్మార్గమైనటువంటి చర్య. ఉన్నత స్థానం సంపాదించినటువంటి ఉన్నత పోస్ట్ ఎందుకు ఇవ్వలేదు అని చెప్పి మీరంటే వీటి మీద మేము సిబిఐ చేత కానీ హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత కానీ విచారణ జరిపిస్తారనంటే మేము క్రిమినల్ కేసులు చేస్తాం, అది పెడతాం, ఇది పెడతాం. మా మీద కాదు క్రిమినల్ కేసులు పెట్టాల్సింది. మీకు చిత్తశుద్ధి ఉంటే దీని మీద విచారణ జరిపించండి. బాధ్యులైనటువంటి వాళ్ళు ఎవరున్నారో గుర్తించండి. వాళ్ళ మీద మీరు వాళ్ళకి సంబంధించి నిరుద్యోగ యువత జీవితాలతో ఆడుకొని నాశనం చేసినటువంటి ఆ అధికారుల మీద క్రిమినల్ కేసులు నమోదు చేయించండి. లేదు వాళ్ళని మీరు కాపాడాలనుకున్నారా, దాని వెనక మీ హస్తం ఉందనుకున్నారా, వాళ్ళని కాపాడడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీరు చేసేటువంటి ప్రయత్నం అదే. మెగా ప్రచారం చేసి మెగా మోసం చేశారు. మెగా డిఎస్ఏని నిరుద్యోగ యువతకు ఆశ చూపించి స్కామ్ చేసి వదిలిపెట్టారు. కాబట్టి ఈ ప్రశ్న పత్రాలు లీక్ అయ్యాయి అనేటువంటి ఆరోపణ ఉంది. అది ఎస్సీఆర్టీ నుంచే లీక్ అయ్యాయి అనే ఆరోపణలు వస్తుంటే ప్రభుత్వం ఎందుకు మౌనంగా వహించాల్సినటువంటి అవసరం ఉంది? దాని మీద ఎందుకు వివరణ ఇవ్వడం లేదు? దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఉన్నాయి. తప్పు చేయకపోతే ఆ వ్యక్తి వివరాలు రాత్రి మీరు ఎందుకు తీసేశారనేటువంటి దాని మీద ఇవ్వాలి. మెరిట్ స్కామ్ విడుదల చేస్తే మీ స్కామ్ బయటపడుతుందని చెప్పి భయపడ్డారా? అందుకే మెరిట్ లిస్టు విడుదల చేయకుండా, సెలెక్ట్ లిస్టు విడుదల చేయకుండా నేరుగా మీరు ఎస్ఎంఎస్లు పంపించారా? 3,36,000 మంది పరీక్ష రాస్తే
మొత్తం అసలు మెరిట్ లిస్టే ప్రకటించకుండా కేవలం మీరు అనుకున్నటువంటి వాళ్ళు, మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి వాళ్ళకి SMS మెసేజ్లు పంపించి సెలెక్టెడ్ అని మెసేజ్ పంపిస్తే, మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి వాళ్ళకి సెలెక్టెడ్ అని మెసేజ్ పంపించి ఆ తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో మార్కులు మార్చారు కొంతమంది, తర్వాత డేటా తొలగించాడు. ఇదేనా పారదర్శకత? మీరు సెలెక్టెడ్ అని చెప్పి మెసేజ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి మెరిట్ లిస్ట్ లేదు, వాళ్ళకు ఉన్నటువంటి వివరాలు డేటాలు తొలగించారు. అదేమంటే టెస్టింగ్ మెసేజ్ అని చెప్పాను. అందుకనే ఈరోజు మేము స్పష్టంగా అడుగుతున్నాం, ఓపెన్ కేటగిరీలో రావాల్సినటువంటి పోస్ట్ ఏదైతే ఉందో దాన్ని వేరే వ్యక్తికి ఎట్లా ఇస్తారు? దానికి సంబంధించి ఈరోజు వాళ్ళు పాపం ఇంటర్వ్యూలు ఇచ్చారు, మీడియాలో మాట్లాడారు, పత్రికల్లో వచ్చాయి, అనేక రకాలైనటువంటి కథనాలు సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు. ఓపెన్ కేటగిరీలో రావాల్సినటువంటి పోస్టు, నాకు రావాల్సినటువంటి పోస్టు వేరే వ్యక్తికి ఇచ్చారు, అడిగితే వేరే వ్యక్తికి ఇచ్చామని ధైర్యంగా చెప్పారు, నాకు అన్యాయం జరిగిందని చెప్పి మాట్లాడితే దాని మీద ఏం లేదు. మీరు చెప్పేటువంటి మాట ఏంది? ఎవరికైనా ఉద్యోగాలతో బేరసారాలు మాట్లాడి మీరు మాట్లాడినటువంటి ఆడియోలు బయటకు వచ్చాయి, ఎవరితో మాట్లాడొద్దు, ఎవరితో చెప్పొద్దు, సీక్రెట్గా రండి అని చెప్పి మీరు బేరసారాలు మాట్లాడినటువంటి ఆడియోలు బయటకు వచ్చాయా లేదా? దాని మీద ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు? ఎందుకు ప్రభుత్వం దాని మీద క్రిమినల్ కేసులు నమోదు చేసి బాధ్యులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఆ ఫోన్లో మాట్లాడారో ఆ ఆడియోల్లో ఉన్నటువంటి వాయిస్ని తీసుకున్న ఆధారంగా మీరు ఎందుకు కేసులు బుక్ చేయడంలో వెనకాడుతున్నారు? అదేవిధంగా దానిలోనే ఒక్కొక్క పోస్టుకి 15 లక్షలు రేటు పెట్టారు, 15 రేట్లు పెట్టి అమ్ముకుంటున్నారనేటువంటి ఆరోపణల మీద ముఖ్యమంత్రి సమాధానం చెప్తాడా? లేదనుకుంటే విద్యాశాఖ మంత్రి సమాధానం చెప్తాడా? అంటే ఎవరో ఒకరు దారిపోయేటువంటి పాలిగాళ్ళ చేతనో లేకపోతే ఎవరి చేతనో మురగించడమే తప్ప మీరు స్పష్టంగా ఇప్పటికైనా సరే దాని మీద ఏమి జరిగిందనేటువంటి దాని మీద వివరణ ఇవ్వలేకపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి స్పోర్ట్స్ కోటాలో ఖచ్చితంగా బయట మాట్లాడుకుంటున్నారు. 4 వంతులు అమ్మేశారు, అమ్మేసినటువంటి మాట వాస్తవం అని చెప్పి ఈరోజు రవినాయుడు అనేటువంటి వ్యక్తి ఎవరైతే సీఎంకి సమీప బంధువు అంటున్నారో ఆ వ్యక్తి, ఆ బంధువు అయినటువంటి వ్యక్తి, మీకు ఆంతరంగికుడుగా ఉండేటువంటి వ్యక్తి అమ్ముకున్నాడు అని చెప్పి బయట మాట్లాడుకుంటే దాని మీద ఎటువంటి విచారణ జరపలేదు. మీరు విచారణ జరపండి, వాస్తవాలు జరపండి. ఆడియోకి సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తులకు సంబంధించి ఈరోజు ఆరోపణలకు సమాధానం చెప్పాల్సినటువంటి ఉద్యోగుల మీద మీరు కనీసం కేసులు పెట్టకుండా ఈరోజు మీరు ఎట్లా ఇస్తారండి? స్పోర్ట్స్ కోటాలో అసలు ఆట తెలియనటువంటి వాడికి, ఆట రానటువంటి వాడికి స్పోర్ట్స్ కోటాలు ఇస్తారా? అసలు ఎప్పుడన్నా క్రికెట్ వీటికి సంబంధించినటువంటి మైదానంలో స్టేడియంలో అడుగుపెట్టినటువంటి వాడు, అసలు మామూలుగా ఆటకు దిగనటువంటి వాడు, ఆట చేతకానటువంటి వాడు, అసలు దిగనటువంటి వాడు, ఎప్పుడు ప్రయత్నం చేయనటువంటి వాడు, ఆడనటువంటి వాడు, వాళ్ళకి ఈరోజు మీరు స్పోర్ట్స్ కోటాలో 421 పోస్టులు ఇస్తే ఈరోజు బయట ఆటగా చెప్తున్నారు వాటికి సంబంధించి 300 పోస్టులు ఏదైతే 421 పోస్టులు అమ్ముకున్నారు అని చెప్పాను. ఫిర్యాదులు వస్తే మీరు ఎందుకు తప్పు పెడుతున్నారు? ఆర్టీఐ కింద సమాచారం అడిగితే ఎందుకు ఇవ్వడం లేదు? హైకోర్టు ఆదేశాలు ఎందుకు బేఖాతరు చేస్తున్నారు? ఎందుకు అమలు చేయడం లేదు దానికి సంబంధించి? అదేవిధంగా హైకోర్టుకి మీరు ఎంత తప్పుడు సమాచారం ఇచ్చారు? రాష్ట్రపతి గారు సవరించినటువంటి ఉత్తర్వుల విషయాన్ని మీరు కోర్టుకు చెప్పారా? ఆ ఉత్తర్వులు సవరించబడినటువంటి విషయాన్ని మీరు కోర్టుకి చెప్పకుండా తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసి ఈరోజు న్యాయ వ్యవస్థను మోసం చేయడం కదా? ఇంతకన్నా దౌర్భాగ్యం, దుర్మార్గం ఒకటి ఉందా? కాబట్టి చంద్రబాబు నాయుడు చెప్పాలి, ఇది మెగా డిఎస్సీనా, దగా డిఎస్సీనా, మెగా దోపిడీనా ఏందనేటువంటిది. కాబట్టి లోకేష్ మౌనం వీడి సమాధానం చెప్పాలి. మీ శాఖలో ఉద్యోగాలు ప్రతిభతో వచ్చాయా లేక డబ్బులతో వచ్చాయా? ఇన్ని రకాలైనటువంటి ఆధారాలు మేము ఇస్తుంటే మీరు ఇచ్చినటువంటి జీవోల వెనక ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి? ఈరోజు మీరు ఇచ్చినటువంటి కాల్ లెటర్స్లో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి? మీరు అందరిని వదిలిపెట్టి తాత్కాలిక ఉద్యోగుల చేత ఎందుకు ఉద్యోగాలు ఇప్పించాల్సి వచ్చింది? డిఎస్సీ అనేటువంటి దానికి అబ్రివేషన్ మార్చేస్తా డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీని పక్కన పెట్టి రాష్ట్ర స్థాయిలో మీరే అంతా ఎందుకు చక్రం తిప్పాల్సి వచ్చింది అనేటువంటి దాని మీద ఖచ్చితంగా దాని మీద మీరు వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈరోజు మేము మరలా అడుగుతున్నాం, ఉద్యోగాలు ప్రతిభతో ఇచ్చారా లేకపోతే డబ్బులు తీసుకుని ఇచ్చారా అనేటువంటి దాని మీద ఈరోజు అనేక రకాలైనటువంటి అనుమానాలు, వాటికి నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. వీటితో పాటు ఈరోజు ఏదైతే నిరుద్యోగ యువత జీవితాలను సర్వనాశనం చేసేటువంటి విధంగా ఈ డిఎస్సి స్కామ్ ఏదైతే ఉందో దీని మీద మీకు దమ్ము ధైర్యం ఉంటే హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేతైనా సరే, సిబిఐ చేతైనా సరే విచారణ జరిపించి నష్టపోయినటువంటి ఆ నిరుద్యోగులకు సంబంధించినటువంటి న్యాయం చేసేటువంటి పరిస్థితి ఉందా లేదా అనేటువంటిది స్పష్టంగా చెప్పండి. దానితో పాటు వీటన్నిటికీ కారణమై ఎక్కడ సమాధానం లేకుండా ఈరోజు మేము ఇచ్చేటువంటి ఆరోపణలు కాకుండా ఆధారాలతో సహా ఇచ్చేటువంటి వాటిల్లో మీరు దీనికి బాధ్యత వహించి నారా లోకేష్ అనేటువంటి ఎవరైతే విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడో వెంటనే ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. దానితో పాటు దీని మీద సిబిఐ చేత కానీ లేదా సిట్టింగ్ హైకోర్టు జడ్జి చేత కానీ విచారణ జరిపించాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మీరు చూస్తున్నది టైమ్ లైన్ తెలుగు డిజిటల్ నెట్వర్క్. సమాజం కోసం సరికొత్త ఆలోచన.